నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజీపేట ఎస్ఐ శ్రీనివాసరావు తీరు వివాదాస్పదంగా మారింది. ప్రేమ వ్యవహారంలో ఓ వ్యక్తిని కొట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అవంచకు చెందిన పాలమూరు మహేందర్ అనే వ్యక్తిని విచారణ పేరుతో పిలిచి చితకబాదినట్లుగా బాధితుడు చెబుతున్నాడు. దాహం వేస్తోందంటే మూత్రం పోశాడని చెప్పాడు. ఎస్ఐ శ్రీనివాసరావుపై డీఎస్పీకి ఫిర్యాదు చేశాడు బాధితుడు పాలమూరు మహేందర్. ఎస్ఐ శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుడి ఫిర్యాదుతో ఎస్ఐ శ్రీనివాసరావుపై విచారణకు ఆదేశించారు డీఎస్పీ. ఉత్తనే వాళ్ళకు నాకు ఇంతకుముందు కేసులు ఉన్నాయి. ఆ కేసుల ప్రకారంగా నన్ను ఇంతకుముందుకు 3 సార్లు అటాక్ చేశారు. అదే 4 సార్లు అటాక్ చేశారు. అటాక్ చేసినందుకు ఆ కక్షలు పెట్టుకొని వీళ్ళు ఇట్లా చేస్తారు. ఆ కేసులు అన్నది పైన దేనికోసం అని ఎస్ఐ జావేద్ అనే కానిస్టేబుల్ ఎస్ఐ డ్రైవర్ ఉంటాడు. ఒక తెల్ల షర్ట్ వేసుకున్నాడు. ఆయన డ్రైవర్గా నడుతుండు. ఆయన పేరు అయితే నాకు తెలియదు. పైకి తీసుకుపోయి కూర్చోబెట్టారు. ఫస్ట్ కూర్చోబెట్టి కాలు చాపమన్నారు. ఒక ఆయన నా మోకాల పైన కూర్చున్నాడు. ఒక ఆయన నా ఎదలు పట్టుకున్నాడు. ఎస్ఐ సార్ ఏమో ఉల్టా మళ్ళీ ఇట్లా రబ్బర్ది ఒకటి ఉంటుంది, తోలులో టైర్ టీప్ ఉంది, టైర్ ఉంటుందా దానికి మళ్ళీ చెక్క కూడా ఉంది. చెక్క తీసుకొని దాంతో కొట్టింది. 10 దెబ్బలు వేసింది. కనీసం స్పృహ తప్పిపోయినాడు. నాకు దూపు అవుతుంది సార్ అంటే దూపనా నీకు చవస్తాను ఉచ్చవచ్చిండు. 3వది అంట నన్ను చేస్తే 2 చేసినట్టు ఎన్నుకుంటారు. ఎక్కడ గద్వాల నా గురించి తెలుసుకోరా, ఫస్ట్ తెలుసుకొని మాట్లాడు. వాగులా ఉంది కదా, వాగులా మీ ఆర్చితండ వాగు ఆ ఏరియాలోనే వేసేస్తా. ఇదంతా ఎస్ఐ సార్ చేసి మాది పెట్టు.